ములుగు జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మరికొన్ని రోజులు భారీ వర్షాలుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ములుగు కలెక్టర్ దివాకర్ పర్యటించారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర కోతకు గురవుతున్న కరకట్టను పరిశీలించారు. వరద సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించారు. మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ అందిస్తారు. కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్స్ కూడా విధించారు. తర్వాత ఎల్లో అలర్ట్ కూడా ఉంది. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈదురుగాలు కూడా అదే స్థాయిలో ఉంటాయనేది వాతావరణ శాఖ చెబుతుంది. అందులోనూ ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ములుగు లాంటి జిల్లా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోదావరి ప్రవాహం కూడా పెరుగుతుంది. కరకట్టకు సంబంధించి కూడా ఎక్కడైనా డ్యామేజ్ అయిందా లేదా పటిష్టం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. గోదావరి తీర ప్రాంతంలో ఎలా ఉండబోతుంది, తర్వాత వర్షాల నేపథ్యంలో వరదలు ముంపు వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, రిహాబిలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం కావచ్చు, కరకట్టకు సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, వీటన్నిటిని కూడా చూసేందుకు కలెక్టర్ పరిశీలిస్తున్నారు. ఆయనతో మనతో మాట్లాడదాం. సార్, అంటే ఈ గోదావరి తీర ప్రాంతానికి సంబంధించి ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే ఫ్లడ్స్ తోటి అయితే బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతుంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్ వెదర్ రిపోర్ట్ ఎట్లా ఉంది, తర్వాత భారీ వర్షాలు ఏ విధంగా పడే అవకాశం ఉందని అలర్ట్ వచ్చింది, దానికి తగ్గట్టుగా మీరు ఎట్లా సన్నద్ధమయ్యారు? సో మనకి నిన్న అండ్ మొన్న నుంచి కొంచెం వర్షం ఎక్కువ వస్తుంది. మనకి దాదాపు జిల్లాలో యావరేజ్గా ఒక 55 to 60 మిల్లీమీటర్ రెయిన్ అనేది వస్తుంది. కొంచెం మనకి గోదావరిలో కూడా ఇది అనేది పెరిగింది. మనం ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీలో భాగంగా ఆల్రెడీ 80 గ్రామ పంచాయత్స్ని ఐడెంటిఫై చేసాం వల్నరబుల్గా. దాదాపు 1200 హౌస్ హోల్డ్స్, దాదాపు 6000 మెంబర్స్ ఎవరైతే ఈ చెరువుల దగ్గర, వాగుల దగ్గర, గోదావరి ప్రవాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని ట్యాగ్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ మనము రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించడానికి రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా దాదాపు 135 మనం ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం. రెడీ ఉన్నది ఆల్రెడీ. మన ఎంపీడీఓస్ కానీ, ఎంపీఓ కానీ, తహసీల్దార్లు కానీ అందరూ ఒక మంచిగా టీం వర్క్ చేస్తున్నారు. దీంతో పాటు మనము బోట్స్ అనేది ఐడెంటిఫై చేసుకున్నాము. లక్నవరంలో ఉన్న 2 బోట్స్, లోకల్లో సోర్స్ చేసిన ఫిషర్మెన్ 1 నుంచి బోట్స్, మన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా ఒకటి కొత్త వస్తుంది, వాళ్ళ దగ్గర కూడా 4 బోట్స్ ఉంది. ఈ బోట్స్ని ఏటూరు నాగారం, వెంకటాపురం, తాడ్వాయి ఇట్లాంటి ఇష్యూ ఉన్న ఏరియాల్లో అన్ని కాడ మనము తరలించి పెట్టడం జరిగింది. దీంతో పాటు మన పిఓఐటీడీఏ గారు, ఎస్పీ గారు అందరితో కలిసి మేము ఒక టీం వర్క్గా అందరూ మంచిగా కోఆర్డినేషన్ చేసుకుని రెడీగా ఉన్నాం. గోదావరి ప్రవాహం ఎట్లా ఉంది, తర్వాత కరకట్టకు సంబంధించినటువంటి ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు కొన్ని చోట్ల బలహీనంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి ఏం చేస్తుంది? అంటే ఇది లాస్ట్ టైం ఎక్కువగా మనము ఫ్లడ్ వచ్చినప్పుడు అయిన డ్యామేజెస్ గురించి ఇది ఇష్యూ ఉన్నది. లాస్ట్ టైం కూడా కొన్ని మరమ్మతుల పనులు జరిగి ఉన్నాయి. కానీ ఇక్కడ హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ ఉంది అనేది మనము గ్రహించి లాస్ట్ జనవరి నుంచే మనము వేరే వేరే స్టేట్లలో కూడా ఎక్కడ ఎక్కువ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర నుంచి అస్సాంలో కానీ, గంగా నుంచి బీహార్ కానీ, మన ఉత్తరాఖండ్, యూపీ ఈ ఏరియాస్లో ఎక్కువ ప్రవాహం వల్ల ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. ఆ మోడల్స్ అన్నిటినీ స్టడీ చేసి మనం కొత్తగా జియో ట్యూబ్స్ అండ్ జియో గ్రిడ్స్ అనే సొల్యూషన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ అది కొంచెం డిజైన్ చేయడం వల్ల, అది ప్రాపర్గా చేయాలి అని దీనివల్ల కొంచెం మనము కరెక్ట్ టైంకి అది పని దానివల్ల డిలే అయింది. కానీ ఇప్పుడు మనము ఆల్రెడీ మన ఇంజనీరింగ్ టీం వాళ్ళంతా వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా మన కన్సల్టెంట్ అస్సాం నుంచి కూడా వచ్చి ఉన్నారు. ఇప్పుడు దగ్గరలో ఈ కరకట్ట ప్రొటెక్షన్ కోసం లాస్ట్ 15 days ముందే ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ మేమంతా చూసాము. ఆ పనులే మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఇక్కడ ఏమవుతుంది అంటే కొంచెం క్యావిటీ క్రియేట్ అవ్వడం వల్ల వర్ల్స్ పూల్ క్రియేట్ అవుతుంది. దానివల్ల కొంచెం కరకట్టకి డ్యామేజ్ ఉంది. అది ఎంత వర్షం వచ్చినా మనకి కరకట్ట సేఫ్గా ఉండడం ఇప్పుడు మనకి ప్రైమ్ ప్రయారిటీ. కాబట్టి ఆ పనుల్ని ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసాం. ఎక్కడెక్కడ వల్నరబిలిటీ ఏరియా ఉంది అక్కడ ఆ క్యావిటీ ఫిలప్ కోసం మనం పనిచేస్తాం. సార్, అంటే మిగతా రాష్ట్రాలు మీరు పరిశీలించారు, అక్కడ చూసారు, అక్కడ మెథడ్స్ ఎట్లా ఉన్నాయి సార్? అంటే ఇట్లాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ లేదా ఈ నదులకు సంబంధించిన దగ్గర మీరు స్టడీ చేసినప్పుడు? అంటే బేసికలీ అక్కడ ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర తీసుకోండి, ఉత్తరాఖండ్లో తీసుకోండి, ల్యాండ్ స్లైడ్ అవుతూ ఉంటాయి, వాటర్ సడన్గా రైజ్ అవుతుంటాయి. జియో ట్యూబ్ అనేది ఒక టెక్నాలజీ. అది ఏంటంటే మనకి వాటర్ వచ్చినా కూడా డ్యామేజ్ అవ్వకుండా అది వాటర్ని అబ్జార్బ్ చేసుకుని ఆ ఎఫెక్ట్ని తగ్గించి మళ్ళీ దాన్ని స్లో చేసుకుని ఇది చేస్తుంది. సో లాస్ట్ టైం కూడా డిజైన్స్ అంతా మీడియాకి చూపించడం జరిగింది, మీరు చూసి ఉంటే. సో ఆ టెక్నాలజీని మేము అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇది ఈసారి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు ఇట్లున్న ఫ్లడ్స్ తోటి?
అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉన్న కొంచెం వాటర్ లెవెల్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ క్యావిటీ ఫిల్లింగ్ చేస్తున్నాం. వాటర్ కొంచెం తగ్గగానే ఇమ్మీడియట్లీ ఈ పని తీసుకొని మనం ఇమ్మీడియట్లీ నెక్స్ట్ అక్టోబర్లో డిసెంబర్ లోపల ఖచ్చితంగా చేయడానికి సందిగ్ధంగా ఉంది. ప్రస్తుతం అంటే ఈ వర్క్స్కి సంబంధించి ఏమేమి జరుగుతున్నాయి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామా సార్? అంటే ఏమేమి జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ కరకట్టకు సంబంధించి డ్యామేజ్ కాకుండా? సో డ్యామేజ్ కాకుండా నేను చెప్పినట్టు ఇప్పుడు క్యావిటీ ఫిల్లింగ్ చేస్తున్నారు. అప్పుడు అక్కడ వెళ్ళొద్దు, వదిలేండి వాళ్ళు. అక్కడ నేను చెప్పినట్టు అక్కడ క్యావిటీ ఫిల్లింగ్ అనేది చేస్తున్నారు. మనకి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 10 feet దూరంలో మీకు కనిపిస్తుంది, కొంచెం అక్కడ క్యావిటీ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మనకి ఇబ్బంది ఉంది. అందుకే ఈ బ్యాంక్ అంతా ప్రొటెక్షన్ చేస్తే మనకి ఇది స్ట్రెంగ్తెన్గా ఉంటుంది. దట్ ఈస్ ద ఇష్యూ. వేరే ఇంకా 15 feet ఆ తర్వాత కూడా కొంత లోతుగా ఉంది, ఇంకా ఇంకొంచెం లోతుగా ఉంది. అక్కడ కూడా మనము కొంచెం వాటర్ రిసీడ్ అవ్వగానే ఆ పని కూడా స్టార్ట్ చేస్తాం. ఈ గోదావరికి సంబంధించి ఎన్ని మండలాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? తర్వాత ఈ కరకట్ట సంగతి గురించి ఇట్లా ఇంకెక్కడన్నా డ్యామేజ్ కానీ లేకపోతే కొంత స్ట్రెంత్ తక్కువగా ఉన్నది అనేది అట్లాంటి ఏమన్నా గుర్తించారు? యాక్చువల్లీ అట్లాంటి ఇష్యూస్ మనకి ఇక్కడ రామన్నగూడ దగ్గరనే ఇక్కడ ఒకటి ఉన్నది. ఎంటైర్ 5 మండలాలు ఉంది మనకి. బేసికలీ వాజేడు, వెంకటాపురం, మంగాపేట, కన్నయ్యగూడెం, మేటూరు నగరం 5 మండలాల్లో మనకి గోదావరి ప్రవాహక ప్రాంతం అనేది చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒకే ఒక దగ్గర మనకి క్రిటికల్ పాయింట్ ఉన్నది. ఇది ఒక్క దగ్గరే, ఇక్కడే మనము పని స్టార్ట్ చేసాం. నెక్స్ట్ 2-3 డేస్లో ఎఫెక్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. తర్వాత ఈ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందనేది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని గ్రామాల్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, కింద స్థాయి సిబ్బందికి ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? సో ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ నుంచి ప్రతి ఒక్క పంచాయతీ రాజ్లో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్, ఎంపీడీఓ, ఎంపారో, మన రెవెన్యూ స్టాఫ్ కానీ, మన ఐటీడీఏ స్టాఫ్ కానీ, మన పోలీసులు కానీ ప్రతి ఒక్కళ్ళకి మనము అలర్ట్ చేసి పెట్టి ఉన్నాము. యాజ్ ఐ సెడ్ 80 గ్రామ పంచాయతీలు మనకి వల్నరబుల్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్ ట్యాగ్ చేయడం జరిగింది. మనం రెస్క్యూ ఎక్విప్మెంట్స్ అన్నిటినీ తీసుకుని ఒక రెస్క్యూ కిట్ లాగా ప్రతి గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. పోలీసులు మనకి కూడా ఫస్ట్ రెస్పాండర్గా ఉంటారు కాబట్టి దాదాపు 9 lakh rupees వర్త్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్, స్ట్రెచర్స్ కానీ, టార్చ్ లైట్స్ కానీ, రోప్స్ కానీ, లైఫ్ జాకెట్స్ కానీ ప్రతి ఒక్కటి కొని మనము రెడీగా ఉండడం జరిగింది. సో ఎటువంటి ఇష్యూ ఉన్నా హ్యాండిల్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం అయితే గోదావరి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి రామన్నపేట దగ్గర ఉన్నటువంటి కరకట్ట దగ్గర కొంత డ్యామేజ్ ఉన్న దగ్గర లాస్ట్ ఫ్లడ్స్ అప్పుడు ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ ప్రాంతాల్లో పటిష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇసుక బస్తాలతోటి ఇదంతా కూడా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి తీర ప్రాంతంలో ఈ పనులు జరుగుతున్నాయి. సేమ్ టైంలో ఈసారి ఫ్లడ్స్ వచ్చినా కానీ సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు ఎక్కడ ప్రాణ నష్టం కానీ లేదా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి అందుబాటులో ఉండే చర్యలు తీసుకోవడం మాత్రం ముందున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం వరంగల్తో పాటు ములుగు, ఇతర ప్రాంతాలలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, A2 నాగరం.